మన బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మూవీ కూడా రెడీ అయిపోయిందండి. నవంబర్ 4వ తారీఖుకే రిలీజు. మరి మన హీరో రవితేజ, అశ్విని గారు యాక్ట్ చేసిన సినిమా పేరు మరోసారి చెప్తున్నాను, ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్ళి. మరి ఆ ప్రభాస్ పెళ్ళికి బిర్యానీ నేనే చేశాను. ఆ టైటిల్లో కొంచెం ఒక పేరేపిస్తారా నాది కూడా? డెఫినెట్గా సార్. ఈ బిర్యానీ వడ్డిస్తారా లేదా మరి అది తెలుసుకోవాలంటే ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్ళి తప్పక చూడండి. కమింగ్ ఆన్ November 4. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. నా తల్లిని, నా నేలని నీచుడు నికృష్టుడు ముట్టుకోలేడని రొమ్ము చీల్చి నెత్తురు తాగి చెప్పడానికి వెళ్తున్నాను. నాతో వచ్చేదెవరు? నాతో చచ్చేదెవరు? ఆ మరణాన్ని దాటి నాతో గెలిచేదెవరు? ఆవు చిట్టి చెల్లి అన్నేమో పెద్ద పూలే ఇన్ బిట్వీన్ ఇరుకోకోయ్ ప్రభాసా. 2-3 నిమిషాలు ఆగితే బాగుంటుంది కానీ ఆగే ఓపిక నాకు లేదు. మీ సినిమా చూడడానికి కూడా ఆగే ఓపిక లేదు. ఇప్పుడే వెళ్ళి చూడాలని ఉంది. కానీ నవంబర్ 4వ తారీఖు రిలీజ్ అవుతుంది కదా. ఇదంతా మన బ్రౌన్ ఆనియన్ సువాసన. కానీ ఈ మసాలా అంతా రావాలి అంటే కిందికి వెళ్ళి మన ఈ పన్నీర్ ముక్కల్ని తెచ్చుకోవాల్సిందే. ఈ పన్నీర్ ముక్కలు ఇలా చూడండి మీకోసం చక్కగా ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లికి సంజయ్ తుమ్మ వారేవా వంటలు చేసే అద్భుతమైన పన్నీర్ బిర్యానీ. మరి ఈ బిర్యానీ చాలా సింపుల్గా, ఈజీగా, ఫాస్ట్గా చేశాను. ఇది మీకు ఇక్కడ పెడదాం. సో మరి మీకు కొంచెం నెల్లూరు బిర్యానీ అన్నీ తిన్నారు, కొంచెం ఘాటు అన్నారు. మీకోసం కొంచెం అంత తక్కువ ఘాటుతో మీకు కూడా బిర్యానీ రెడీ. చూడండి ఎంతో రైస్ పలుకులుగా మనం ఇలా తీసి వేస్తుంటే ఒక్కొక్క మితుకు రైస్ ఇలా చక్కగా ఉండాలి. అప్పుడే పర్ఫెక్ట్. మరి నేనైతే గిన్నె అంతా ఊడ్చుకొని తినేస్తూ ఉంటాను. సో మీరు అడిగిన ప్రశ్న బాగుంది, ఇదంతా చేసిన తర్వాత ఏమవుద్ది అని. అంటే సగం నేను తినేస్తాను, ఇంకా మిగతా సగం మేమందరం చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ రోజు ఎంజాయ్ చేస్తాం. సో మరి టేస్ట్ చేసేద్దామా? మీకైతే నాన్ వెజిటేరియన్ బిర్యానీ అవన్నీ ఇష్టం, కానీ ఈరోజు మనకి వెజిటేరియన్ బిర్యానీ. కానీ ఇలా పన్నీర్ ముక్క తీసుకున్నారనుకోండి, ఈ మధ్యలో ఆవు పాలు, మధ్యలో పులి రంగు అన్నీ చక్కగా పర్ఫెక్ట్గా ఉంది. టేస్ట్ చేసేయండి. కొంచెం అంత రైతా. ఈ బిర్యానీ అదిరిపోయింది సార్, సూపర్. ఇది ఆవు పాలతో చేసిన పన్నీరు, మధ్యలో మంచిగా పసుపు కోయ ఆ పులి పెట్టాము. మరి బిర్యానీ ఏమో ప్రభాస్ పెళ్లికి, మా ప్రభాస్ గారు పెళ్లి చేసిన బిర్యానీ అదిరిపోయింది సార్, సూపర్ హిట్ ఇది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.